మీనరాశి. ఈ మీనరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో బాధపడుతున్నారా? ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదా? ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా, పట్టి పీడిస్తున్నాయా? మీకు శత్రు భయం కూడా ఉంటుందండి గట్టిగాను. ఎంత సంపాదించిన వాళ్ళకో వీళ్ళకో వేయడం సరిపోతూ ఉంటుంది. మీకు మాట పట్టింపు లాంటివి వస్తూ ఉంటాయి. సెన్సిటివ్ మైండ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదానికి ఆస్తి ఎదుటి వాళ్ళ దృష్టి మీ మీద ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న పరిహారం చేసుకోవచ్చు. అదేంటో తెలుసా అండి? మీకు ఈ పాలు ఉంటాయి కదండి, పాలు, పెరుగు, ఇలా పంచామృతాలు ఉంటారు, నెయ్యి, తేనె అన్ని వేస్తారు. ఈ పంచామృత అభిషేకం శివాలయంలో కానీ, రుద్రాభిషేకం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేదా మీకు వినాయక స్వామి వారి దగ్గర కానీ చేయించినట్టయితే కనుక అన్ని రకాల గ్రహ దోషాలు మీకు తొలగిపోతాయి. శని భగవాన్ అశుభ దృష్టి తొలగిపోతుంది. నవగ్రహాల చుట్టూ తిరగండి. ఇక మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం, మీ మీద చెడు క్రియ చేయించేటువంటి అవకాశం కూడా పోలేదు. కాబట్టి ఏదైనా సంప్రదించాలనుకుంటే కనుక మీకున్న పర్సనల్ హోరోస్కోప్ జాతకం ఉన్నా లేకపోయినా సంప్రదిస్తే కనుక మీకున్న సమస్యకు పరిష్కార మార్గం చూపించబడుతుంది. ఈ యుగాది లోపు కనుక ఇలాంటి చిన్న ప్రయత్నం చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మకొండం లాంటిలో కనుక స్నానం ఆచరించేసి, ఆ స్నానం ఆచరించిన తర్వాత వేసుకున్నటువంటి బట్టలు కూడా అక్కడే ఒలిచివేసేసి వచ్చేసి కొత్త బట్టలతో మీరు వచ్చేసి ఎక్కడైనా దీపారాధన చేసుకున్నట్టయితే మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అప్పుడు మీకున్నటువంటి గ్రహరీత్య సమస్య, ప్రకృతించే సమస్య కూడా మీకు తొలగిపోతుంది. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేయండి. లేదంటే కనుక ఖచ్చితంగా సంప్రదించి మీకున్న సమస్య పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. కాబట్టి ఈ ఒక ప్రయత్నం చేయండి యుగాదిలోపు.